ప్రతి రంగంలో అవినీతిలో మన ఇంట్లో నుంచి మన ఇంట్లోనే ఐడెంటిఫై చేసుకోవాలనేది భారత్ టూ డెఫినెట్గా ఎవరైనా ఒకటే. మన దేశం మనం సుభిక్షంగా ఉండాలంటే ప్రపంచంలో 145 కోట్ల జనాభా ఉండి ప్రపంచంలోనే జనాభాలో ఫస్ట్ ప్లేస్ ఉన్నాం. మరి అవినీతి లేకపోతే ఎట్లా? ఒక నీరవ్ మోడీ కావచ్చు, విజయ్ మాల్యా కావచ్చు, గాలి జనార్దన్ రెడ్డి కావచ్చు, అన్ని రంగాల్లో ఎవరైతే ఉన్నారో ప్రతి వ్యవస్థల్ని చివరికి ప్రతి ఫైల్కి అవినీతి డబ్బులు ఇవ్వాలంటే చివరికి ఆధార్ కార్డుకు కూడా వ్యవస్థల్లో అవినీతి ఎంత వేళ్ళూనుకోనిపోయింది అనేదానికి డెఫినెట్గా ఈ భారత్ 2 అనేది పర్ఫెక్ట్గా కంబ్యాక్ అన్న. చాలా మంది నెగిటివ్ మాట్లాడుతున్నారు. ఈ సినిమా ల్యాగ్ ఉంది, డ్రాగ్ ఉంది, కంబ్యాక్ ఎవరే శంకర్, ఈ నెగిటివిటీ అనేది రామ్ చరణ్ గేమ్ చేంజర్ మీద పడుతుంది అని చెప్పేసి అంటున్నారు. వాళ్ళకి మీ సమాధానం? అసలు ఎట్టి పరిస్థితిలో ఉండదండి. శంకర్ లాగా ఆలోచన తీరే వాళ్ళకి అర్థం కాదు. ఒక గొప్ప సినిమా తీసిన ల్యాగ్ అయిందని ఏమీ లేదు. ఒక మంచి సినిమా అంటే వాళ్ళకి కావాల్సింది ఏం కావాలి? మెసేజ్ కావాలి. భారతదేశాన్ని సుభిక్షంగా ఏ రంగంలో కూడా అవినీతి లేకుండా కావాలి. దానికి కమల్ హాసన్ ఆ వయసులో ఆయన నటన ఫస్ట్ హాఫ్ ఒక మెసేజ్ ఇచ్చాడు. సెకండ్ హాఫ్ నా చేంజింగ్ కావచ్చు, ఆయన యాక్షన్ కావచ్చు అండి, నభూతో నభోచ్చు. నిజంగా శంకర్ గారు అన్నట్టు ఈ ప్రపంచంలోనే ఒక అద్భుతమైన నటుడు కమల్ హాసన్ గారు. నవరసాలు పండించేట్టుగా ఈ రోజు ఆయన యాక్షన్ ఒక భారతదేశాన్ని ఒక దాడిలో పెడతాను. కంబ్యాక్ బాడీ ఫ్లాష్ చేసే ఫైట్ గురించి చాలా గట్టిగా మాట్లాడుతున్నారు బయట. అది ఎలా అనిపించింది? అద్భుతంగా ఆయన కంబ్యాక్ ఇండియన్ అని చెప్పి కాడి నుంచి చివరికి ఆయన ఎందుకు దేశించుకుంటారంటే కుటుంబంలోనే అవినీతిమయమైతే ఎక్కడైనా అవినీతి తీసేసే క్రమంలో కొద్దిమంది ఇబ్బంది అవ్వచ్చు. సిద్ధార్థ కూడా మంచిగా నటించాడు. ఆ టీం కూడా సోషల్ మీడియాలో బాగా చేసింది. కానీ తన దాకా వస్తే తెలియదు అన్నట్టుగా అవినీతి వేళ్ళూను కొడిపోవడం వల్ల ఈ వ్యవస్థలన్నీ ఇదైపోయి అవినీతిలో భారతదేశం ఆ స్థాయిలో ఉండిపోయింది. కాబట్టి ప్రతి దాంట్లో మన ఇంట్లో నుంచే అది ప్రక్షాళన నాంది పలకాలని చూశాడు. చివరిలో ఆయన 6 ప్యాక్గా చూసిన తీరు, పెద్ద బాడీ బిల్డర్ని పెట్టిన ఆయన మర్మకల ద్వారా ఆయన యాక్షన్ సీన్స్ అండి ముఖ్యంగా డెఫినెట్గా అది అల్టిమేట్. మనకి చరిత్ర ఉంది. ఆ చరిత్రను ఎవరు చించేస్తే తిరిగిపోయేది కాదు. ఆ చరిత్రలో ఆ మర్మకల్లో యొక్క ఇదిని పట్టుని ఆయన చూపించాడు. నిజంగా మేము చిన్నతనంలో ఆ ఏళ్ళు అట్లా తిప్పింది చూసి తర్వాత ఇప్పుడు బ్యాక్ 26 ఇయర్స్ తర్వాత చూస్తే చాలా అద్భుతం అనిపించింది. ఎవరో తెలియని వాళ్ళు, పూర్తిగా అవగాహన లేని వాళ్ళు, భారత సంస్కృతి సంప్రదాయాలు తెలియని వాళ్ళు, ఈ కళ గురించి తెలియని వాళ్ళు, ఈ దేశంలో అవినీతి ఎంత ఉందో తెలియని వాళ్ళు అనుకునే మాట తప్పితే ల్యాగ్ అయిందని. అద్భుతమైన సినిమా. ఫస్ట్ హాఫ్ చక్కగా అలా సాదాసేగా జరిగింది. సెకండ్ హాఫ్లో అల్టిమేట్గా తీసుకెళ్ళాడు శంకర్ గారు. భారతీయుడు కూడా థర్డ్ ఉందంటున్నారు. డెఫినెట్గా 3 కూడా ఇప్పుడున్న జనరేషన్ ప్రకారం అవినీతి నా కుటుంబంలో ఉందని తట్టుకోలేని పరిస్థితిలో అది చూపించాడు. సినిమా చూసిన తర్వాత నెక్స్ట్ రాబోయే రామ్ చరణ్ గారి శంకర్ గారి సినిమా మీద మీ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి? అల్టిమేట్గా ఉంటుంది. శంకర్ గారు రామ్ చరణ్ యొక్క ఇది మనం ఆ సినిమా తగ్గట్టు ఒక ముఖ్యమంత్రి పాత్ర ఎలా ఉంటుంది, రాష్ట్రం క్రమశిక్షణలో పెట్టాలంటే ఎలా ఉంటుందని రామ్ చరణ్ ఆల్రెడీ సెటిల్ పెర్ఫార్మెన్స్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఆయన మన్ననలు పొందాడు. ఆయనలో యాక్షన్ చూసేదేమో ఒక ట్రిబుల్ కావచ్చు, రంగస్థలం కావచ్చు. ఇక ఆయన్ని ఈ సినిమా ఒకేసారి ఒకే పెట్టెకి 2 దెబ్బలు అన్నట్టుగా, ఒకే దెబ్బకి 2 పెట్టెలు అన్నట్టుగా నిజంగా ఈ సినిమా హిట్ అయింది. నెక్స్ట్ కూడా ఆయన ఇంకెలా ఉండబోతుంది అనేది యాంగ్జైటీ రామ్ చరణ్ సినిమాలో డెఫినెట్గా ఉంటుంది. మీరు 10కా 5కా? 10కి ఇవ్వాలంటే 9. సూపర్ హిట్ సినిమా. సూపర్ హిట్ అండి. సూపర్